2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ఫలక్నుమా ట్రైన్లో ఉగ్రవాదులు ఉన్నారని ఫోన్ కాల్ రావడంతో పోలీసు శాఖ అలర్ట్ అయింది. ఘట్కేసర్ వద్ద రైలును ఆపేసి ప్రత్యేక బృందాలు తనిఖీ చేస్తున్నాయి. ఆర్పీఎఫ్, జీఆర్పీ సిబ్బందితో కలిసి తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. సుమారు గంట నుంచి ప్రతి ఒక్క బోగీని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిటీ ప్రూఫ్ అడిగి మరీ పరిశీలన చేస్తున్నారు. హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్నటువంటి ట్రైన్లో ఒక భయాందోళన కలిగించేటువంటి వార్తతో ఒక్కసారిగా ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. ఫలక్నుమా ట్రైన్లో ఉగ్రవాదులు ఉన్నారని ఒక ఫోన్ కాల్ వచ్చింది. తీవ్ర కలకలాన్ని రేపింది. ఫలక్నుమా ట్రైన్లో ఉగ్రవాదులు ఉన్నారన్న విషయం ఎప్పుడైతే ఫోన్ కాల్ ద్వారా పోలీసులకు తెలిసిందో వెంటనే అప్రమత్తమైపోయింది పోలీసు శాఖ. ట్రైన్ని ఉన్న పళంగా అక్కడే ఆపివేశారు. ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో రైలును ఆపేసి పూర్తిగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మీరు స్క్రీన్లో కూడా చూడొచ్చు. ఆర్పీఎఫ్ సిబ్బంది, జీఆర్పీ సిబ్బందితో కలిసి తెలంగాణ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రయాణికుడి ఐడెంటిటీ ప్రూఫ్ను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఒక గంట సేపటి నుంచి తనిఖీలు జరుగుతున్నాయి. చాలా గంట సేపటికి పైగా ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో ఆ ట్రైన్ అనేది ఆగిపోయింది. ప్రయాణికులు కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయినప్పటికీ ప్రయాణికుల భద్రత దృష్ట్యానే పోలీసులు, జేఆర్పీ సిబ్బంది, ఆర్పీఎఫ్ సిబ్బంది అందరూ కూడా టీమ్గా ఏర్పడి ప్రతి ఒక్క బోగీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానం ఎవరైనా ఉంటే వాళ్ళని అదుపులోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా స్పష్టంగా ప్రతి ఒక్క బోగీలోకి వెళ్ళి కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నటువంటి దృశ్యం మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అందరినీ ఆరా తీస్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, మీ ఆధార్ కార్డు ఏమైనా ఉందా, మీ ఐడెంటిటీ ప్రూఫ్ ఏమైనా ఉందో ఒక్కసారి చూపించండి అంటూ అడుగుతూ ఉన్నారు. తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికి దాదాపు కొన్ని బోగీలు తనిఖీలు కూడా పూర్తయిపోయినాయి. మరికొన్ని బోగీలు తనిఖీ చేస్తే ట్రైన్ ముందుకు కదిలే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ట్రైన్ ముందుకు కదిలే పరిస్థితి లేదు. ఈరోజు ఉదయాన్నే ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈ ఫలక్నుమా ట్రైన్లో ఉగ్రవాదులు ఉన్నారు, ఉగ్ర కుట్రను భగ్నం చేయండి, ఆ ట్రైన్ ఆపి తనిఖీలు చేయండి అంటూ ఒక ఫోన్ కాల్ వచ్చింది. వెంటనే ఫోన్ కాల్ రాగానే అప్రమత్తమైపోయారు పోలీసులు. వెంటనే ఆ ట్రైన్ని ఘట్కేసర్లోనే ఆపేసి తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజువల్స్లో మీరు చూస్తున్నారు. గంటన్నరకు పైగా ఘట్కేసర్ రైల్వే స్టేషన్లోనే ఫలక్నుమా ట్రైన్ అనేది నిలిచిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కసారి ఉగ్ర కోణం గురించి, ఉగ్రవాదుల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇటీవల కాలంలో ఎలాంటి సంఘటనలు జరిగాయో మనకు తెలుసు. రాయచోటిలో అక్కడ ఇద్దరు ముస్లిమ్స్ అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలకు సన్నాహాలు చేస్తున్నటువంటి సమాచారం పోలీసులకు అందడంతో వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ స్థానికులుగా వాళ్ళు అక్కడ నివసిస్తూ అక్కడ వాళ్ళతో, స్థానికులతో, రాయచోటి వాసులతో కలిసిపోయి అక్కడ చుట్టుపక్కల వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేసుకుని కొన్ని సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నారు. కానీ వీళ్ళు స్లీపర్ సెల్స్, వీళ్ళ దగ్గర ఉగ్ర సాహిత్యానికి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. బాంబు తయారీ చేయడానికి అవసరమైనటువంటి వస్తువులు ఏం కావాలో అవి వాళ్ళ ఇంట్లో కూడా దొరికిన పరిస్థితి. రాయచోటి అక్కడ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ పరిస్థితి. గతంలో ఆ విషయం బయటికి రావడంతో అందరూ కూడా షాక్ అయిపోయిన పరిస్థితి. అంతకుముందు విజయనగరంలో ఏం జరిగిందో మనం చూసాం. విజయనగరంలో కూడా ఇద్దరు వ్యక్తులు డైరెక్ట్గా ఇంటర్నెట్ ద్వారా ఉగ్ర సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో, ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా మారిపోయి వాళ్ళు ఏం చెప్తే అది చేశారు. విజయనగరంలో ఇది బయటపడింది. గతంలో ఉగ్ర కుట్ర అంటే మెట్రో సిటీస్లోనే ఉండేవాళ్ళు. హైదరాబాద్లోనూ, బెంగళూరులోనూ, ముంబైలోనూ ఇక్కడ తలరచుకుని స్లీపర్ సెల్ లాగా ఉండి ఏదో కుట్ర చేసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు జిల్లాలకు కూడా పాకిపోయిందని చెప్పి విజయనగరం విషయం బయటికి రాగానే బయటకు వచ్చింది, తెలిసింది. ఎందుకంటే వాళ్ళు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళతోనో, లేకపోతే సౌదీలో ఉన్న వాళ్ళతోనో, ఇంకొక ఎక్కడో అరబ్ కంట్రీలోనో ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో, అలాంటి ఆలోచనలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో సంబంధాలు పెట్టుకొని వాళ్ళతో సన్నిహితంగా మెలిగి వాళ్ళు ఏ విధంగా ఉగ్రవాదం వైపు పురుగొల్పే విధంగా వాళ్ళు మాట్లాడితే దానికి వీళ్ళు ఎస్ అని చెప్పి, మీరు చెప్పింది కరెక్ట్ అని చెప్పి ఈ విధంగా వాళ్ళకి లొంగిపోయి ఉగ్రవాదులుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉగ్ర కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ వస్తుంది. విజయనగరంలో కూడా వాళ్ళని అరెస్ట్ చేశారు పోలీసులు హుటాహుటిన. ఇక్కడ రాయచోట్ల కూడా వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి. అందుకే ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎన్ఐఏ కూడా ఏజెన్సీలు అన్ని చోట్ల ఒక్క మెట్రో సిటీస్కే పరిమితం కాకుండా ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రామాలలో కూడా ఎక్కడ అనుమానం ఉన్నా సరే తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇలాంటి కాల్స్ చాలానే వస్తుంటాయి మనకి.
ఏరోప్లేన్స్లో కూడా ఎయిర్పోర్ట్లో కూడా ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, ఫేక్ కాల్స్ వస్తుంటాయి. ఈ విమానంలో బాంబు పెట్టాం, ఇప్పుడు బెంగళూరు నుంచి వేరే ప్రాంతానికి వెళ్తున్నటువంటి విమానం ఏదైతే ఉందో అందులో బాంబు ఉందని చెప్పి కొంతమంది ఫేక్ గాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు. ఆట పట్టించడానికి ఇదొక చాలా సీరియస్మైనటువంటి సున్నితమైనటువంటి విషయం. వాళ్ళు దాన్ని ఏమాత్రం పరిగణలో తీసుకోకుండా కేవలం ఆటలాగా భావించి కొంతమంది ఫేక్ గాళ్ళు ఫేక్ ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఏమో ఒకవేళ నిజమైతే పరిస్థితి ఏంటి? ఒకవేళ నిజంగా ఏదైనా ఒక బాంబు పేలితే ఎంతమంది ప్రయాణికులకి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది, జీవితాలు కోల్పోయే అవకాశం. కాబట్టి చాలా స్పష్టంగా అది ఫేక్ కాలా కాదా పక్కన పెట్టేస్తే అలాంటి సమాచారం ఏదొచ్చినా సరే అలర్ట్ అయిపోయి ఆ విమానాలని వెంటనే ల్యాండ్ చేయటము, ఇంకా టేక్ ఆఫ్ కాకపోతే అక్కడ హుటాహుటిని వెళ్ళి తనిఖీలు చేయటము చేశాం. చాలా సందర్భాల్లో అది ఫేక్ అని తేల్చిన పరిస్థితుంది. ఇక్కడ కూడా ఇది ఫేక్ కాలా లేకపోతే నిజమైన కాలా అనేది కొన్ని అనుమానాలు ఉన్నప్పుడు కూడా ఎప్పుడు లీస్ట్ కేసెస్ సినారియో అంటాం కదా, అట్లా దేన్ని కూడా తేలిగ్గా కొట్టిపారేయటానికి లేదు. ఒకవేళ నిజమైతే, ఒకవేళ నిజంగా అందులో ఉగ్రవాదులు ఉంటే, నిజంగా ఆ రైలుకి ఏమన్నా హాని తలపెట్టే అవకాశం ఉంటే, అందులో వందలాదిగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దేన్ని కూడా లైట్ తీసుకోకూడదన్న ఉద్దేశంతో ఆ కాల్ ఎవరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, వాడిని ఎట్టా పట్టుకోవాలి, ఇవన్నీ కూడా ఒకవైపు టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. నీకెలా తెలుసు నిజంగా అక్కడ ఉగ్రవాదులు ఉన్నారని నీకు ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసు? నువ్వు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నావు? టీమ్స్ కూడా కొన్ని పనిచేస్తున్నాయి. ఆ ఫేక్ కాల్ ఎక్కడొచ్చిందో పట్టుకునే పనిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ తనిఖీలు కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. గట్కేసర్ రైల్వే స్టేషన్లో గంట పాటు ఆ ట్రైన్ని నిలిపేసి ప్రతి ఒక్క బోగిని, ప్రతి ప్రయాణికుడిని వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్స్ అడిగి కూడా వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు, సోదాలు చేస్తున్నారు. వాళ్ళ లగేజ్ను కూడా సోదాలు చేస్తున్నారు. హుటాహుటిన అక్కడ జేఆర్పీ పోలీసులు, అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గట్కేసర్లో ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి సోదాలు చేస్తూ ఉన్నారు, తనిఖీలు చేస్తున్నారు. వాళ్ళ లగేజీలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎవరైనా అనుమానితుడిగా అనిపిస్తే, ఎవరైనా మీదన్నా అనుమానం ఉంటే వాళ్ళని ట్రైన్ దించి అదుపులోకి తీసుకుని మరింత లోతుగా క్వశ్చన్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ఎలాంటి ఉగ్ర కుట్రకు సంబంధించి ఆనవాళ్లు, ఆధారాలు బయటకు రాలేదని సమాచారం వస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.